హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో చూడండి, అమ్మ వాళ్ళ గార్డెన్లో మంచి రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇవి వైట్ కలర్ పచ్చిమిరపకాయలు, నార్మల్ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఇవి ఆర్గానిక్గానే పెంచుతారు ఈ మిరపకాయలన్నీ. ఇవన్నీ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి సీమిరపకాయలని కూడా అంటారు. అప్పడాల్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వేసవకాలం మనం వడియాలు అప్పడాలు పెట్టుకుంటాం కదా, వాటిలో వీటిని మిక్సీ చేసుకుని వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా మంచి కారం ఉంటాయి అన్నమాట. మన జంతికల్లో కూడా ఇవి మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఈ పచ్చిమిరపకాయలు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఫ్రంట్ వేశారనమాట. ఇవి వేసి కూడా ఒక దగ్గరగా 2 years అవుతుంది. ఈ మిరప చెట్లు వేసి ఇంకా చక్కగా కాస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ మిరప చెట్లు చూడండి, అన్నీ పళ్ళు అయిపోయాయి అన్నమాట. ఇవి చెల్లి ఏంటంటే ఒక కవర్లో పాతుందంటే ఇవి చక్కగా చెట్లు ఎంత హెల్తీగా వచ్చాయో. అన్నీ వీటికి కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్తోనే ఈ మొక్కలన్నీ పెంచుతుందన్నమాట. చాలా హెల్తీగా వస్తుంటాయి ఇక్కడ మొక్కలు. మరి మట్టి మహత్యమో ఏంటో తెలియదు కానీ మొక్కలైతే చాలా హెల్తీగా వస్తాయి. నల్లమట్టి అన్నమాట ఇక్కడ. నల్లమట్టి వల్ల మొక్క చాలా హెల్తీగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కంపోస్టే వేస్తుంది మొక్కలన్నిటికి. ఇంకా కంపోస్ట్ తయారు చేస్తుంది అనమాట. మీకు నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను కంపోస్ట్ ఎలా తయారు చేస్తుంది అన్నది. కంపోస్ట్ అయితే చాలా ఈజీ అనమాట. రోజు మనకి వెజిటేబుల్స్ నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఒక డబ్బాలో వేసేస్తుంటుంది. ఆ డబ్బాలో పైన కొంచెం మట్టి వేస్తుంది అనమాట. మట్టి వేసిన తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తుంది. ఆ విధంగా కంపోస్ట్ని తయారు చేస్తుంది. ఒక నెల 15 రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంటుంది ఒక డబ్బా. మళ్ళీ నెక్స్ట్ డబ్బాలో 2 డబ్బాలు పడుతుంది అనమాట. నెక్స్ట్ డబ్బాలో ఇంక మళ్ళీ పక్కన వేస్తుంటుంది. ఈ కంపోస్ట్ ఆ డబ్బాలో ఉంటుంది. మనకు కావాల్సినప్పుడల్లా తీసుకుంటుంది అనమాట. వేరే బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేస్తారు. చూడండి, పచ్చిమిరపకాయలు చెట్టు నిండా పళ్ళు అయిపోయాయి. చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో. ఆ మిరపకాయలు కూడా చాలా పొడుగున్నాయి అన్నమాట. పొడుగు మిరపకాయలు ఎంత అందంగా ఉన్నాయి. మాకు కోయడానికి అయితే అసలు ఎంత ఆనందంగా కోసేస్తున్నామో చెల్లి నేను అయితే. చాలా ముచ్చటేస్తుంది అనమాట ఇలా కోయడానికి. మనం పెంచుకున్న మొక్కల నుంచి ఇలా కాయలు తీసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి ఎన్ని పళ్ళు వచ్చాయి. చెట్లు నిండా అసలు ఎంత కాయ వచ్చిందో చూడండి, ఎంత బాగున్నాయో. అల్లం పచ్చడిలోకి పండుమిరపకాయలు వేస్తే టేస్ట్గా ఉంటుందని అల్లం పచ్చడి చేస్తున్నారనమాట. దానికోసమని కోసేస్తున్నాం ఇప్పుడు మేము మిరపకాయలన్నీ. ఇక్కడ లోటస్ పండు ఉంది చూడండి, అది రెడ్ కలరు వైలెట్ కలర్ లోటస్ అనమాట. ఆ లోటస్ పండులో అయితే బోల్డ్ అన్ని చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మంచి మంచి కలర్ ఫిష్లు ఉన్నాయి అన్నమాట. చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చాయో. చూడండి లోటస్ పండ్లో ఎన్ని ఫిష్లు ఉంటాయి చూడండి. మంచి కలర్ ఫిష్లు వేశారు. వైట్ కలరు, ఎల్లో కలరు, ఆరెంజ్, రెడ్, మంచి మంచి కలర్స్ ఫిష్లు వేశారు. ఎంత అందంగా ఉంది చూడండి లోటస్ పండు. అన్ని రకాల మొక్కలు పెంచుతుంది అనమాట చెల్లి. అదే కాకుండా ఇలా మిరపకాయలు, వంకాయలు అన్నీ పెంచుతుంది. ఏది వదలదన్నమాట. చూడండి అన్ని కాయలు వచ్చాయి ఈ చెట్లని. ఈ లోటస్ పండు చుట్టూ ఈ మిరప చెట్లు కవర్లో వేస్తుంది అనమాట. ఈ మిరప చెట్లు అన్నీ పెట్టింది. చాలా అందంగా రెడ్ కలర్లో మంచి పళ్ళు వచ్చాయి. చూడండి కవర్లో ఇక్కడ వంగ చెట్లు కూడా వేశారు. వంగ చెట్లకు కూడా చక్కటిగా చూడండి మంచి మంచి కాయలు వచ్చాయి. చాలా పెద్ద వంకాయలు అనమాట, బాగున్నాయి. ఇవి కూడా ఇలా పొడిక్కి పెట్టిందనమాట వంగ చెట్లు అన్నీ కవర్లో వేసి. చూడండి ఆ ప్లేస్ అంతా ఎంత లుక్ కనిపిస్తుందో, చాలా బాగుంది అందంగా. మనం పువ్వుల మొక్కలు అన్నీ పెంచుతుంటాం కదా, వాటి బదులు ఇలాంటివి పెంచుకుంటే మనకి యూజ్ అవుతాయి కదా, బాగా అందంగా కూడా ఉంటాయి. మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇవి కూడా ఈ సీమిరపకాయలు కూడా కోద్దాం ఇప్పుడు. కొన్ని చాలా పళ్ళు ఉన్నాయి అన్నమాట. ఎప్పుడూ ఇలాగే ఉంటాయి చెట్లని. అంటే ఇంట్లో తక్కువ మంది ఉంటారు కదా, చెట్లు అయితే ఎక్కువ వేస్తుంది. కొన్ని కోసినా బోళ్ళు అన్నీ ఉండిపోతాయి. అందరికీ కోసి కొంచెం కొంచెం ఇస్తుంది. అయినా సరే మళ్ళీ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఈ మిరపకాయలు.
తెల్ల మిరపకాయలు అయితే అసలు ఎంత బాగున్నాయి. ఒక సంవత్సరం నాకైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు గుట్ల గుట్ల కింద కాసేసేవి, చాలా బాగా వచ్చేవి అన్నమాట అప్పట్లోను. ఇన్ని మిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకుంటే పొట్టలో మంట వచ్చేస్తుంది. అన్నీ వేయలేదులండి, కొంచెమే వేశారు. మేము కూడా కొంచెం పట్టుకెళ్దాం అనేసి కోసుకుంటున్నాం అనమాట. ఈ మిరపకాయలు విత్తనాలు పచ్చి వేసేసినా మనకి విత్తనాలు వచ్చేస్తాయి. ఇది బ్యాక్ సైడు ఇందాక పెద్ద మిరపకాయలు చూపించినవి, అవి ఫ్రంట్ సైడ్ వేశారనమాట. చూడండి ఎన్ని మిరపకాయలు వస్తున్నాయో. నాకు అసలు అవి కోయడానికి ఎంత ఆనందంగా ఉందో అవి కోస్తుంటే. ఇన్నేసి మిరపకాయలు ఒక్క దగ్గర చూస్తే చాలా హ్యాపీ కదా. 4-5 రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో వైటు, బ్లాక్, అదే పర్పుల్ కలర్ ఉంటుంది కదా మిరప చెట్టు, అవి కూడా ఉన్నాయి కొన్ని దీంట్లో. నెక్స్ట్ నార్మల్ మిరప చెట్లలో కూడా బోల్డ్ అన్ని రకాలు. దాంట్లో కొంచెం పొడుగు మిరప, పొట్టు మిరప, ఇంకా చాలా రకాలు ఉన్నాయి మిరప చెట్లలో. మంచి మంచి మిరపకాయలు విత్తనాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పట్టుకొచ్చి నేను కొన్ని ఇప్పుడు మన గార్డెన్లో వైజాగ్లో పాతుకుందాం. చాలా బాగా వచ్చాయి మిరపకాయలు. అసలు ఎందుకో మరి ఈ మట్టి వల్ల ఏంటో తెలియదు కానీ బాగా వస్తాయి, ఎలా పాతినా వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం అంతా కంపోస్టే వేస్తుంది, కొంచెం మట్టి కంపోస్ట్ వేస్తుంది అనమాట. దానివల్ల అనుకుంటా, కంపోస్ట్ వల్లే ఈ మొక్కలు చాలా బాగా వస్తాయి. చాలా మంచి రకాల మొక్కలు ఉంటాయి. చూడండి ఇన్ని మిరపకాయలు వచ్చాయి. అన్ని రకాల మిరపకాయలు కోసేస్తాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ కొన్ని మిరప చెట్లు ఉన్నాయి చూడండి. ఇవి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. కిందన వేశారు ఇవి, అవి కవర్లో వేశారు. ఇవి కూడా కింద వేశారు కొన్ని, ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చాయి, చాలా బాగా వస్తున్నాయి మిరపకాయలు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇవి పూత. చూడండి చెట్టు నిండా ఎంత చక్కగా వచ్చాయో. ఇవి చూడండి గోంగూర ఫ్లవర్స్ చూడండి, మంచి కలర్ వచ్చిందనమాట, డార్క్ పింక్, చాలా బాగున్నాయి. ఇక్కడ కాకరకాయ పాదు కూడా వేశారు. చూడండి కాకరకాయ బాగుంది, చక్కగా కొంచెం ప్లెయిన్ వచ్చిందనమాట. ఇది చాలా బాగుంది. ఇప్పుడు వస్తున్నాయి కాకరకాయలు. చూడండి మిరప చెట్లన్నీ. ఈ మిరపకాయలు ఇంకొక రకం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మిరప చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఆర్గానిక్గా చక్కగా ఈ మిరపకాయలు కోసుకుని తింటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కోసుకున్నప్పుడు మనకి ఆనందమే వేరు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.